కారణము లేకుండా సహవాసాన్ని విడిచి వెళ్ళిపోవడము మరణదండనకు యోగ్యమైనంత మహానేరము. అది మామూలు నేరం కాదు. అట్లా వెళ్ళిపోయిన వాడిని మన సహోదరుడే కదా అని అనుకోవద్దు. అట్లా అనుకున్నాడంటే నీ మైండ్ సెట్ కరెక్ట్ కాదు. దేవుడు మనకు అనుమతించలేదు కనుక వాడిని మనం చంపేయలేదు. కానీ దేవుడి చంపేస్తాడని ఆయనకు అప్పచెప్పేశాం. మామూలు తప్పు కాదు అది. ఏ కారణం లేకుండా నీకు అభిషేకం ఇచ్చి నీకు ఆత్మీయంగా చదువు నేర్పించి ప్రసంగికుడిని చేసి నిలబెట్టి, ఒక అడ్రస్ లేనోడికి అడ్రస్ కల్పించి నిలబెట్టి ఉన్నోడిని కాసేపు కాళ్ళు బీసికి నువ్వే దేవుడు అని సడన్గా ఎట్లా వ్యతిరేకం అయిపోతారు? అది క్షమించరాని నేరం, మామూలు నేరం కాదు అది. నాన్నగారు నీ జేబులోంచి 100 రూపాయలు కొట్టేసాను క్షమించంటే నేను క్షమిస్తా, అది వేరే విషయం. దేవునికి ద్రోహం. అటువంటి వాళ్ళను ఫ్రెండ్లీగా చూసిన వాళ్ళకు కూడా అదే దండన. చాలా సీరియస్ క్రైమ్. ఇంతకుముందు కూడా నేను ప్రకటించాను. వెళ్ళిపోయిన వాళ్ళకి అందరికీ నా కోర్టులో నేను విధించింది ఇదే శిక్ష. దేవుడే అమలు చేస్తాడు. మరణశిక్ష విధించాను, దేవుడు అమలు చేస్తాడు. చాలా సీరియస్ విషయం. అతని పేరు నేను ఇప్పుడు చెప్పడం ఇష్టం లేదు, కానీ బీరంగూడలో ఉండి ఆయన మేము వేరేగా సేవ చేసుకున్నాం. అబ్బుల్ గారితో అన్నాడు, అయ్యగారిలో తేడా కనపడిందంటే నేను వాడి భార్యనేమన్నా వాడి కూతురునేమన్నా. తేడా ఎట్లా అంటాడు? ఏం తేడా కనపడు? వాళ్ళ ఇంటికే పోలేదు నేను. ఆ మాట ఎట్లా వాడతాడు? కొన్ని విన్నామంటే ఎవడో చెప్తే వింటే యేసుప్రభు మీద కూడా చెప్తున్నారు. ఆయన వ్యభిచారికి పుట్టాడని, ఆయన చచ్చిపోలేదు, లేవలేదు, అది ఇదని అన్నీ అంటున్నారు కదా. మరి ఎట్లా నెగిటివ్ అనగానే అదే నమ్ముతావా? చాలా సీరియస్ క్రైమ్ అది. అటువంటి మనిషి ఇంకా వాడి దగ్గర ఉన్నోళ్ళు భయంకరంగా నా మీద పనిగట్టుకొని ఖర్చు పెట్టి 100 మైళ్ళు ప్రయాణం చేసి నా మీద దుష్ప్రచారం చేసిన ఒక భార్యాభర్తలు వాళ్ళ దగ్గర ఉన్నారు, జంట. వాళ్ళకు కూడా నేను విధించింది మరణశిక్ష. దేవుడు అమలు చేస్తాడు. ఎస్, దేవుడు అమలు చేస్తాడు తగిన సమయంలో. అసలు వెళ్ళిపోయిందే తప్పు. మారు మనసు పొంది పశ్చాత్తాపడి అయ్యగారిని అపార్థం చేసుకున్నాను అనుకున్న వాడైతే ముందు వచ్చి నా కాళ్ళ మీద పడతాడు. కానీ నా మీద దుష్ప్రచారం చేసిన వాళ్ళని ఎట్లా పిలుచుకున్నాడు? వాళ్ళని ఎట్లా పిలుచుకున్నాడు? ఒక ఆత్మను రక్షణలోకి నడిపించడానికి ఎప్పుడు కష్టపడలేదు. ఓఫీర్ గారు చెడ్డోడని చెప్పడానికి 100 మైళ్ళు ప్రయాణం చేస్తారు, 1000 రూపాయలు ఖర్చు చేస్తారు. సిగ్గు లేదు. ఓఫీర్ గారేమో క్యాన్సర్తో పోరాడుతూ, మరణంతో పోరాడుతూ, రాత్రింబగళ్ళు సీనియర్ సిటిజను, ఈ రిటైర్మెంట్ ఏజ్లో రాత్రి పగలు నిద్ర లేక ఆహారం లేక నేను ఒక ఆత్మను దొరుకుతుందని 1000 మైళ్ళు ప్రయాణం చేస్తుంటే, వీళ్ళేమో ఓఫీర్ గారు మంచోడు కాదని చెప్పడానికి 100 మైళ్ళు ప్రయాణం చేస్తారు. వాడి భార్య పచ్చి అబద్ధం మాట్లాడింది. ఓఫీర్ గారు నన్ను వాడేసుకున్నాడు అని ప్రచారం చేసింది. చంపి పారేయొద్దు. ఆ పిల్లను నేను ఎత్తుకొని పేరు పెట్టా. మూరెడు పిల్ల నేను ఎత్తుకొని పేరు పెట్టా. వాళ్ళ ఇంటికి ఒక్కసారి కూడా నేను ఎప్పుడు విజిట్ చేయలేదు, ఒక్కసారి కూడా. మామూలుగా బిల్లివర్లను ప్రార్థన చేస్తారు కదా, అట్లా కూడా నేను పోలేదు. నా మీద అంత పెద్ద నింద పెట్టింది ఆ పిల్ల. ఫోన్లు చేసి చెప్పింది. అంటే సంఘం కూలిపోవాలి, ఓఫీర్ గారిని బ్యాడ్ చేయాలని ప్రచారం చేసిన వీళ్ళిద్దరు భార్యాభర్తలు సిగ్గు లేకుండా ఇట్లాంటి ప్రచారాలు చేస్తే ఒక్కడు నమ్మలేదు. నాన్నగారికి అంత టైం ఎక్కడుంది, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఆయన పరిస్థితి ఏంటని చెప్పి ఎవరు నమ్మలే. వాళ్ళని పిలుచుకున్నాడు వాడు. ఇదేనా మారు మనస్సు? ఈ ముఠా మొత్తానికి నేను విధించింది ఈ శిక్ష.
ప్రకటించాను దేవుని సన్నిధిలో, ప్రభు నువ్వే చూసుకో, వాడు భూమి మీద ఉండటానికి వీల్లేదు అంతే. ఆ వర్డిక్ట్ అట్లాగే ఉంది. దేవుడు ఎప్పుడు నెరవేరుస్తాడు, ఆయన టైంలో నెరవేరుస్తాడు. వాళ్ళతోని హలో అన్నోడు, అన్నయ్య అని ప్రేమగా పిలిచినోడు అందరూ నాకు బద్ధ శత్రువులే. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే నన్ను వదిలేసినాక వాళ్ళను ముద్దు పెట్టుకుంటారో నెత్తిని పెట్టుకుంటారో మీ ఇష్టం. అలాంటి వాళ్ళతో ప్రేమగా మాట్లాడిన వాళ్ళు కూడా నాకు శత్రువులే. నడుస్తున్నది ఒక పోరాటం, నేను నిర్మాణం చేస్తుంది ఒక సైన్యం. సైన్యము అనే దానికి క్రమశిక్షణ ఉండాలి. మీకు తెలుసా కోర్ట్ మార్షల్ అనేది ఒక మాట తెలుసా మీకు? కోర్ట్ మార్షల్ ఏంటిదంటే కమాండర్ ఇన్ చీఫ్. సైనికులు ఎవడైనా క్రమశిక్షణ తప్పితే అగ్రనాయకుల ముందు ఆ సైనికుడిని తీసుకొచ్చి మోకరింపజేసి కణతకు పిస్టల్ పెట్టి పేల్చేస్తాడు. దట్ ఈస్ కోర్ట్ మార్షల్. సైన్యములో చేరిన తర్వాత వెళ్ళిపోకూడదు. సైన్యాన్ని వదిలిపెట్టి పారిపోతా, ఇక్కడ క్రమశిక్షణ నచ్చలేదు, చలి పెడుతుంది, ఆహారం బాగలేదు, నాకు చాలా కష్టంగా ఉంది అని అంటే సైన్యంలో నుంచి పంపరు కాబట్టి కొంతమంది దొంగతనంగా పారిపోతారు. వాడిని పట్టుకుంటారు. పట్టుకొచ్చి ఏం చేస్తారు తెలుసా? ఎందుకు పోయావు నువ్వు? సైన్యంలో చేరకముందు ఆలోచించుకోవాలి, ఎందుకు పోయావు నువ్వు? ఇదేమన్నా సూపర్ మార్కెట్ అనుకున్నావు ఇష్టం వచ్చినట్టు రావడానికి పోవడానికి? ఇది క్షమించరాని నేరం అని ఆ సైనికుడిని కోర్టు మార్షల్ చేస్తారు. 6000 సంవత్సరాల అబద్ధాల సామ్రాజ్యాన్ని చిన్నాభిన్నం చేసి సత్య సామ్రాజ్యాన్ని నిర్మాణం చేయాలి. సత్య సిద్ధాంత సామ్రాజ్యం కట్టడానికి అహర్నిశలు నిద్రాహారాలు మాని నాకంటూ ఒక లైఫే లేకుండా చేసుకొని నేను చేస్తున్న పోరాటం. ఎందుకు చేస్తున్నానంటే సైన్యాన్ని తయారు చేయాలి. ఈ సైన్యంలో నా ప్రాణం పోయినా నేను నీతో ఉంటా అని అన్నోళ్ళు, పోనీ నేను వాని పెళ్ళాన్ని ఏమన్నా అమర్యాదగా మాట్లాడానా, ఏమన్నా ఒక రూపాయి మోసం చేశాను వాడిని, నాకు ఈ అన్యాయం జరిగిందని పోతే అది ఒక లెక్క, దానికి ఒక పర్థం ఉంది. ఏం లేదు, ఎవడో చెప్పేటట్టే వీడు వెళ్ళిపోయి, ఎవడో చెప్తే వెళ్ళిపోవడం ఏంట్రా? ఎవడో చెప్తే వెళ్ళిపోవడం ఏంటి? ఇది క్షమించరాని నేరం. తర్వాత నా మీద పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేసినటువంటి దుర్మార్గులను వాడు చేర్చుకున్నాడు. వాడిని ఒక మనిషిలాగా ఎలా చూస్తున్నారు? అసలు వాడు తల తీసుకొచ్చి ఇక్కడ నా కాళ్ళ మీద పెట్టేటంత కోపం నీకు రావాలి. పెట్టాలని నేను చెప్పట్లేదు, అది మనం ప్రాక్టికల్గా చేయకూడదు. తన సర్వస్వం త్యాగం చేసి ప్రపంచంలో సత్యాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తున్న వృద్ధుడు, మరణంతో పోరాడుతున్న మన నాయకుడు ఇంత పెద్ద కుట్ర చేస్తారు మీరు? తలకాయ తీసి ఆయన దగ్గర పెడతాం. అన్నంత కోపం ఎవరికైతే వచ్చిందో వాడు మాత్రమే ఓఫీరిస్టు, వాడు మాత్రమే నా ఆత్మీయ బిడ్డ, వాడు మాత్రమే నా సహచరుడు. అంత కోపము నా శత్రువుల మీద రానోళ్ళు అసలు సహవాసులు ఉండొద్దు అని నేను చెప్తున్నా, ఎన్నోసార్లు చెప్పా. ప్రేమించినా పర్ఫెక్ట్గా ప్రేమించాలి. తేడా వస్తే ద్వేషించినా పర్ఫెక్ట్గా ద్వేషించాలి. 139 కీర్తనలో దావీదు అన్నాడు, మీరందరూ బోధకులు, మీకు చెప్పనక్కర్లేదు, నీ మీద లేచు వారిని నేను ద్వేషించుచున్నాను, వారిని నా శత్రువులుగా ఎంచుకొనుచున్నాను, వారి యందు నాకు పూర్ణ ద్వేషము గలదు అని దావీదు అన్నాడా లేదా? నీ బ్రతుకులో నువ్వు ఎప్పుడంటావు ఈ మాట?
ఫలానా వాళ్ళ యందు పూర్ణ ద్వేషము గలదు అన్నయ్య ఒకరిని కూర్చొని నువ్వు చెప్పగలవా? 139వ కీర్తన 21వ వచనం. నీ మీద లేచువారని ఇప్పుడు నేను అడుగుతున్నా, నువ్వు అట్లా శత్రువులు ఎంచుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా లోకంలో? అంత్యకాలంలో ఈ మహాసంస్కరణ చేయడానికి దేవుడు లేవనెత్తిన ఒక ప్రవక్త మీద నిష్కారణంగా దుష్ప్రచారాలు చేసిన వాళ్ళనే ద్వేషించకపోతే ఇక ఇంకెవరిని ద్వేషిస్తావు? రేపు పొద్దున సైతాన్తో కూడా షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు మనం. ఇది క్షమించరాని నేరము, క్షమించరాని నేరం. అట్లాంటి వాళ్ళని క్షమిస్తే ఉద్యమానికి ద్రోహం, సత్యానికి ద్రోహం, దేవునికి ద్రోహం. నిష్కారణంగా గురువు మీద దుష్ప్రచారాలు, అన్ని అబద్ధ ప్రచారం, ఎవ్రీబడి నోస్. ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళని అడిగినా వాళ్ళ అమ్మ నాన్నలు ఎవరిని అడిగి, ఆయన ఎప్పుడు వచ్చిండు సార్, మా ఇంటికి రానేలేదు, జీవితకాలం ఒకసారి కూడా రాలేదు అందరూ చెప్తారు. నేను ముట్టుకున్నాడు, ఎప్పుడు ముట్టుకున్నాను? నేను నా బుర్ర కొక్కడానికి టైం లేదు నాకు. అట్లాంటి దుర్మార్గులు మళ్ళీ ఇది చెప్పడానికి ఫోన్లు చేశారు. ఆ రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర. ఎందుకంటే అట్లా చెప్తే వింటారు, నమ్ముతారు, ఓఫీర్ గారిని ద్వేషిస్తారు. ఎవరు నమ్మలేదు, అసలు పాసిబుల్లే కాదు, ఆయనకు టైం లేదని అందరికీ తెలుసు. వేల రూపాయలు ఖర్చు పెట్టి 100 మైళ్ళు ప్రయాణం చేసి ఒకటే పాయింట్, యేసయ్య నిజమైన రక్షకుడు అని కాదు, ఓఫీర్ గారు మంచోడు కాదు, నిత్య చీకటి ప్రవేశించి ఇంత ద్వేషంతో పనిచేసిన వాళ్ళను అసలు నరికేయాలి లోక మర్యాద ప్రకారం. అయితే క్రైస్తవ మర్యాద ప్రకారం మనం నరకకూడదు, సంహార దూత అయిన దేవునికి అప్పగించాలి. దేవుని సంఘంలో భయం ఉండాలా. అడ్డగోలుగా సూపర్ మార్కెట్లోకి పోయినట్టు వచ్చినట్టు ఎవడు పడితే వాడు రావటం, ఎవడు పడితే వాడు వెళ్ళటం కుదరదు. ఏం జస్టిఫికేషన్ ఉంది? ఒక్కరు కూడా నాకు ఈ విధంగా అన్యాయం చేశాడు అన్నోళ్ళు లేరు. ఒక్కరంటే ఒక్కరు నాకు పర్సనల్గా అన్యాయం చేశాడు అన్నోడు ఒక్కరిని తీసుకురండి అయ్యా, నేను ప్రసంగాలు మానేసి మామూలు బిల్లివారిగా జీవిస్తాను. యేసయ్యనైతే వదిలిపెట్టలేను, ప్రభునైతే వదిలిపెట్టలేము, కానీ బోధకునిగా ఉండ తగను. ఓఫీర్ గారు నాకు పర్సనల్గా అన్యాయం చేశాడు, నన్ను పాడు చేశాడు, నన్ను అన్నోళ్ళు ఒక్కరిని తీసుకురండి, నేను మామూలు క్రిస్టియన్ బిలీవర్గా ఉంటాను, బోధ చేయనని 40 ఏళ్ళుగా ప్రకటిస్తున్నా. ఎవరు ఆ మాట అనలేకపోయారు. ఇప్పుడు ఈ పనికి మాలింది. నేను ఎత్తుకొని పేరు పెట్టిన పిల్ల అబద్ధంగా ఒట్టిదే ఆ మాట. వాళ్ళని ఆ జయదాసు పిలుచుకున్నాడు. వాడెట్లా నీకు ఫ్రెండు? ఐ హ్యావ్ టేకన్ ఇట్ వెరీ సీరియస్లీ. అసా ఇంకా నువ్వు నన్ను చూడలేదు, నా అదర్ సైడ్ ఆఫ్ రంజిత్ తోఫీర్ నీకు తెలియదు. చాలా జాగ్రత్త. వాడు వచ్చి కాళ్ళ మీద పడ్డా కూడా ఇంకా చాలా మన కమిటీ పెద్దలందరి ముందు మాట్లాడి, నేను ఒక్కడిని కాదు, ఇదొక సంస్థ, క్రమం ఉంది, క్రమశిక్షణ ఉంది. అడ్డగోలుగా పోవడం రావడం ఏందేమో జాతరన్నా ఏమన్నా సూపర్ మార్కెటా? మన సెంట్రల్ కమిటీ అందరూ కూర్చుంటారు, అందరూ అడుగుతారు. ఆ స్క్రూటిని, ఆ ఇంటరాగేషన్ అంతటికీ వాడు ఒప్పుకొని పబ్లిక్గా క్షమాపణ చెప్పుకొని వానికి ఎవడెవడు ఏం చెప్పాడో అది కూడా ఇప్పుడు గుట్టు బయటికి రావాలా. ఏదో విన్నా అన్నాడు కదా, ఏ బేవఖూఫ్ గాడు ఏం కూతలు కూసాడు వాడు చెప్పాలా, అది రికార్డ్ చేసి వాని మీద కూడా మనం కేసు పెట్టాలి. వీళ్ళని క్షమించాల్సి ఉంటే మరి ముందు మనం సైతాన్ని కూడా క్షమించాల్సి వస్తుంది.
నేను సైతాన్ని క్షమిస్తున్నా వానితో ఫ్రెండ్షిప్ చేస్తా అంటే మీరు ఒప్పుకుంటారా? వీళ్ళు సంఘంలో సైతాన్లు. కాబట్టి విషయం చాలా డీప్గా వెళ్ళిపోయింది. నన్ను పోలి నడుచుకోనండి అని చెప్పగలిగినటువంటి ఒక మనిషిని ద్వేషించి బదనాము చేసి ఆయన్ని చేయాలనేది మామూలు నేరం కాదు. దాని మీద వచ్చే ఆగ్రహము మామూలుది కాదు. విధించే శిక్ష మామూలు విషయం కాదు. ఇది ఇప్పటికి తరం క్రైస్తవులకు అర్థం కాదు. కనీసం ఓఫీర్ గారి శిష్యులం అనుకునేటోళ్ళైనా సీరియస్గా ముందు ఈ మైండ్ సెట్ మీరు నేర్చుకోవాలి. ఓఫీర్ గారి మైండ్ సెట్, బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ మీకు రావాలి. మంచి పని చేస్తున్నావు నవీన్, నువ్వు రికార్డ్ చేసి మంచి పని చేస్తున్నావు, అది అట్లా ఉంచది. ఇక్కడ కూడా ఉన్నది ఇది పోతుంది, లైవ్ అంతా పోతుంది. ఇప్పుడు ఇది చిరస్థాయిగా ఉండవలసినటువంటి వర్డిక్ట్. ఇది మంచిది, దేవునికి స్తోత్రము. నంబర్ మీద తీసుకుంటా ఒక్కొక్కరిని, ఎవడెవడు ఏమేమి ఎక్కడెక్కడ చేశాడో చున్కే జో కర్నా హై ఓ కరేంగే. దేవునికి స్తోత్రం. అక్రమంగా ప్రవర్తించే వాళ్లకు భయము కలగాలి, భయం పుట్టించాలి. ఇది కూడా అపోస్తలుని బాధ్యత. తెలుసా మీకు? 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. ఇతరులు భయపడాలన్నట. తప్పు చేసిన మనం ఎలా డీల్ చేస్తామో దాన్ని చూసి మిగతా వాళ్ళకి ఏం కావాలి అది పర్ఫెక్ట్గా పుట్టిస్తారు. ఉచ్చబడిపిస్తా. ప్రవక్త మీద వ్యతిరేకంగా మాట్లాడితే ఇంత భయంకరంగా ఉంటుందా అని ఇది వాడిపిస్తాను అందరికీ. ఏ మేరా వాదా హై, దిస్ ఇస్ మై ప్రామిస్. ఓఫిరన్న చెప్పినటువంటి వాక్య మర్మాలు ఎవరు చెప్పలేదు. అన్న చాలా ప్రేమ గలవాడు. అవన్నీ కరెక్టే. ఇది కూడా ఉంది, ఈ కోణం కూడా ఉంది. ఓఫిరన్న ఇంకెవరికి అర్థం కాలేదు. రత్నకుమార్ ప్రభుదాస్ అయ్యండి, మా ప్రభుదాస్ రత్నకుమార్ రాలేదు కదా, మంచిర్యాల బాగలేడు కొంచెం. కాబట్టి దైవజనుడిలో ఉండే అన్ని కోణాలు నా లోపల ఉన్నాయి. మిగతా దైవజనులందరినీ గౌరవిస్తాం, కానీ వాళ్ళ లోపల ఏదో ఒకటో రెండో ఉంటాయి. పౌలులో ఉన్న అన్ని కోణాలు ఉన్న ఈనాటి సేవకుడు రంజిత్ ఓఫీర్. ప్రేమించమన్నాడు, క్షమించమన్నాడు, ఇంకేమన్నాడు, భయం పుట్టేయమన్నాడు. ఎవరిని పెడితే వాళ్ళని క్షమించుడే పని పెట్టుకుంటే భయం ఎప్పుడు ఉంటుంది చెప్పండి? భయం ఉండాలంటే ఇక్కడ కోపం ఉండాలి, భయం ఉండాలంటే దండన ఉండాలి. మంచిది. సంఘం నుండి వెళ్ళిపోయిన వాళ్ళందరికీ నంబర్ మీద ఉన్నారు. వాళ్ళు నా తీర్పు అడిగాడు. దేవా నా తీర్పు ఇదని చెప్పా. నీ మీదకి ఎలాంటి నింద రాకుండా నా టైంలో నేను అమలు చేస్తానని నాకు మాట ఇచ్చాడు ఆయన. ఏం జరుగుతుందో చూడండి, దేఖ్తే రహో, మజా ఖేల్ అభి షురూ హువా హై. మంచి దేవుని స్తోత్రము. అందుకే వాడు భయపడ్డాడు. నాకు తెలుసు ఆయన కథ అంతా. ఓఫీరన్న ఎట్లా మాట్లాడు అని తెలుసు. నాకు కొంచెం భయంగా ఉంది. ఎందుకు అంత ఉప్పులో కుప్ప, ఎందుకు భయపడుతున్నాడు? వాడు ఏం మాట్లాడినాడో వానికి తెలుసు. అన్నీ నాకు తెలుసు అని ఏది నేను మర్చిపోనాను కూడా వాడికి, అందుకే భయపడ్డాడు.